చూసారు కదా, ఇలాంటి బేబీ వీడియోస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి బేబీ వీడియోస్ చేయడానికి ప్రతి ఒక్కరు క్లింగ్ AI యూజ్ చేస్తున్నారు, కానీ అందులో మనకు మనీ అడుగుతుంది. సో ఇప్పుడు మీకు ఒక ఫ్రీ టూల్ అయితే తీసుకొచ్చాను. ఇందులో బేబీ వీడియోస్ ఫ్రీగా అండ్ అన్లిమిటెడ్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టూల్ ఏంటి, అలాగే బేబీ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక బేబీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుందాం. దానికోసం జెమినీ AI ఓపెన్ చేసి టూల్స్ పైన క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం బేబీ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ప్రాంప్ట్ కావాలి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. మీకు కూడా ఈ ప్రాంప్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇక్కడైతే ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాను. కొంచెం టైం అయితే తీసుకొని ఒక మంచి బేబీ ఇమేజ్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడైతే మన దగ్గర ఒక బేబీ ఇమేజ్ ఉంది. కావాలంటే మీరు మీ ఓన్ బేబీ యూజ్ చేసి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక ఫ్రీ టూల్ చెప్పాను కదా, ఆ ఫ్రీ టూల్ గురించి తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి హగ్గింగ్ ఫేస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసి 2.2 NNet అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం టైం తీసుకొని లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ బేబీ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసి మీ శాంపుల్ వీడియోని అప్లోడ్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ అలాగే ఉంచి మనం అప్లోడ్ చేసిన వీడియో ఫోటో లోడ్ అయినాక జనరేట్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే మనం అప్లోడ్ చేసిన బేబీ వీడియో ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ కానీ కొంత టైం అయితే తీసుకుంటుంది. సమ్ టైమ్స్ ఎర్రర్ అని వస్తుంది. రీజనరేట్ చేయండి, మీ బేబీ వీడియో రెడీ అవుతుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన బేబీ వీడియోని చూడండి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ బేబీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.